ఈ రోజుల్లో డిప్రెషను, లోన్లీనెస్, ఒంటరితనం ఏమీ తోచట్లేదు ఇలాంటి మాటలు చాలా కామన్ అయిపోయాయి. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి మాటలు ఉండేవి కావు. కోర్స్ ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, నానమ్మలు తాతయ్యలు ఉండేవారు. వాళ్ళు కూడా మన మంచి మోటివేషన్ స్టోరీస్ పిల్లలకి చెప్పేవారు. ఆ కథ పక్కన పెడితే ఒక 5 సిగ్నల్స్ ఉంటాయి, మన మైండ్ మనకి ఇస్తూ ఉంటుంది. ఆ 5 సిగ్నల్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. నెంబర్ 1 అంటే ఏంటి 5 సిగ్నల్స్ అంటే, ఎమోషనల్గా మనం బాగా ఎగ్జాస్ట్ అయిపోయాము అంటే, మనం మానసికంగా బాగా అలసట పడ్డాం. శరీరంతో కాదు, శారీరక అలసట తినేసి విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ మానసిక అలసట, దాన్ని ఇంగ్లీష్లో ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్ అంటారు దీన్ని ఈ 5 సిగ్నల్స్ అబ్జర్వ్ చేసి జాగ్రత్త పడితే డిప్రెషన్ని మొట్టమొదట్లోనే త్రుంచేయచ్చు. ఏంటది అంటే, ఫస్ట్ 1 మన ఫ్యామిలీ మెంబర్స్ని, పేరెంట్స్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, చిన్నవాళ్ళని అందరినీ కూడా మనం దూరం పెట్టడం కానీ, వాళ్ళతో విసుక్కుంటూ మాట్లాడడం కానీ చేస్తుంటాం. ఇది ఫస్ట్ సిగ్నల్, ఫ్యామిలీ మెంబర్స్తో విసుక్కోవడం. నెంబర్ 2 ఫ్రెండ్స్. జనరల్గా ఫ్రెండ్షిప్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఒకరు ఇద్దరు అంతే, అంతకు మించొద్దు. ఆ ఒకరిద్దరు కూడా ఎలా ఉండాలి అంటే, అందరి ముందు సపోర్ట్ చేసేలా ఉండాలి. పర్సనల్గా మన తప్పులు మనకి, నువ్వు తప్పు చేస్తున్నావని ఫ్రాంక్గా చెప్పే వాళ్ళే ఉండాలి. అందరి ముందు మనల్ని సపోర్ట్ చేయాలి. పర్సనల్గా నువ్వు చేస్తుంది తప్పు, సరైన మార్గంలో ఉండు, ఇది తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, జీవితం పాడైపోద్దని చెప్పే వాళ్ళే ఉండాలి. అంటే అలాంటి ఫ్రెండ్స్తో కూడా మనం ఎప్పట్లో ఉండలేము. ఎప్పుడు ఎమోషనల్గా బాగా టైర్డ్గా, ఎగ్జాస్టెడ్గా ఉన్నప్పుడు. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తో సరిగ్గా ఉండలేం, 2 ఫ్రెండ్స్తో సరిగ్గా ఉండలేం, 3 మనం ఉంటున్న ఇంట్లోనే మన చుట్టూ మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న మనం మనసులో ఒంటరితనంతో ఫీల్ అవుతూ ఉంటాం. ఓకేనా, చుట్టూ అందరూ ఉంటారు కానీ మనం ఎలా ఫీల్ అవుతామంటే ఒంటరితనంతో ఫీల్ అవుతూ ఉంటాం. దీన్ని ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్, ఎమోషనల్లీ టూ మచ్ టైర్డ్ అంటారు. ఇక 4th సిగ్నల్, చేయగలిగే చిన్న చిన్న పనులు కూడా వాయిదా వేయడం. అంటే మనం ఏం లేజీ ఫెలోస్ కాదు, సోమరిపోతులమేం కాదు, కానీ ఎమోషనల్గా ఎగ్జాస్టెడ్ అవుతున్నప్పుడు పనులు వాయిదా వేస్తూ ఉంటాం. ఇది ఒక క్వాలిటీ. ఇది. ఇక 5th క్వాలిటీ ఏంటి అంటే, మన చుట్టూ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, వీళ్ళెవరు ఉంటే కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటూ ఉంటాం. ఈ మాట చాలా జనరల్గా వినిపిస్తుంటుంది ఈ రోజుల్లో. అంటే అదే సమయంలో మన మైండ్ ఏమో కోరుకుంటుంది, ఎవరో ఒకరు మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరుండి మనకు సరైన మార్గాన్ని చూపించి, గైడెన్స్ ఇచ్చి మనల్ని ఓదారిస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ 5 ఇప్పుడు నేను చెప్పిన 5 సిగ్నల్స్ అనేవి ఒకసారి ఉంటే ఖచ్చితంగా మనం ఏకాంతంగా ఉండడం మంచిది. ఏకాంతంగా ఉండడం మంచిది. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఒంటరితనం అంటే సింగిల్గా కూర్చొని బాధపడడం. ఏకాంతం అంటే 100 మంది మధ్యలో ఉన్నా, ఒక్కడవే ఉన్నా, మనసుని దైవ చింతనతో, శివనామస్మరణతో గడపడం ఏకాంతం. ఎప్పుడైతే ఎమోషనల్గా బాగా అలిసిపోయామనిపించినప్పుడు చక్కగా భగవద్గీత తీయండి. అందులో అర్జునుడికి శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని బోధించాడు. ఆత్మహత్య ఆలోచనలన్నీ కూడా పోతాయి ఆ పుస్తకం చదివితే. భావంతో కలిపి చదవాలి, అర్థం చేసుకొని చదవాలి. ఖచ్చితంగా అందులో అన్ని అధ్యాయాలు మంచివే. ఎస్పెషల్లీ 2nd చాప్టర్ సాంఖ్యయోగం చాలా అద్భుతంగా ఎలాంటి ఆత్మహత్యల్ని ఎలాగ నియంత్రించాలి, పోగొట్టుకోవాలి, డిప్రెషన్ ఎలా పోగొట్టుకోవాలి, నిజ జీవితంలో మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలనే దాని మీద చాలా చక్కగా చెప్పింది. ఎమోషనల్గా టైర్డ్గా ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళడం, చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, మంచి భగవద్గీత లాంటి పుస్తకాలు, స్వామి వివేకానంద లైఫ్ స్టైల్ లాంటి పుస్తకాలు, రామకృష్ణ మఠం వాళ్ళ పుస్తకాలు చదువుకోవడం, డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. మనం 10 మందికి మనం ధైర్యాన్ని ఇవ్వచ్చు. మన జీవితం సమాజానికి, దేశానికి ఆదర్శం అయ్యేలా చేయొచ్చు. హరే కృష్ణ.